श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। मर्त्यावतारे मनुजाकृतिं हरिं रामाभिधेयं रमणीयदेहिनं धनुर्धरं पद्मविशाललोचनं भजामि नित्यं नपरान् भजिष्ये। మానవ అవతారంలో సామాన్యమైనటువంటి మనుజుడిగా అవతరించి రాముడు అనే పేరుతో ఉన్నప్పటికీ కూడా లోకాభిరాముడుగా లోకమంతటికి కూడా ఆనందాన్ని కలుగజేస్తూ ఆ రామశబ్దానికి అన్వర్థముగా అంటే మహామహాయోగులు కూడా ఎవరిని చూస్తే ఆనందిస్తారో, ఎవరైతే ఆనందమూర్తితో ఆ విధంగా ఆనందమూర్తిగా తేజోవంతమైనటువంటి దేహముతో ప్రకాశించువాడు ధనుర్బాణములను ధరించి పద్మముల వంటి తన విశాలమైనటువంటి నేత్రములతో ఆశ్రయించినటువంటి వారిని కరుణాదృష్టితో వీక్షిస్తూ మరి దుష్టులను ఆ ధనుర్బాణములతోటి శిక్షిస్తూ ధర్మ సంస్థాపన చేసినటువంటి పుణ్యమూర్తి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా వివాహాది సకల శుభ పరంపరలతోటి సత్సంతానాది సకల సంపదలతోటి దంపతులు అన్యోన్య దాంపత్యముతోటి పిల్లలందరూ కూడా ఆయురారోగ్యములతోటి విద్యాభివృద్ధితోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం సకల సంపత్ప్రదమైన బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 362వ రోజులో ప్రవేశించాము. మరి ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో అంతా జరుగుతుంది అని చెప్పి మనందరికీ తెలుసు. అయితే ఆ గోవిందుని యొక్క లీలా విశేషములను అన్నమాచార్యుడు వారు కూడా వారి యొక్క కీర్తనలో వర్ణించారు. ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహించే గోవిందుని యొక్క వైభవాన్ని మనం అన్నమాచార్య సంకీర్తనలో తెలుసుకుందాము. శ్రీ కె ఉదయభాస్కర్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారు వారి బృంద సహకారంతో ఆలపించే గోవిందాశ్రిత గోకుల బృంద అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. गोविंदाश्रित गोकुल बृंद गोविंदाश्रित गोकुल बृंद पवन जय जय परमानंद पवन जय जय परमानंद गोविंदाश्रित गोकुल बृंद पवन जय जय परमानंद पवन जय जय परमानंद जगदभिराम
सहस्रनाम सुगुणधाम संस्तुतनाम जगदभिराम सहस्रनाम सुगुणधाम संस्तुतनाम जगदभिराम सहस्रनाम सुगुणधाम संस्तुतनाम जगदभिराम सहस्रनाम सुगुणधाम संस्तुतनाम जगदभिराम सहस्रनाम सुगुणधाम संस्तुतनाम गगनश्याम घनरिपुभीम अगणित रघुवंशम्बुधि सोम 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 गोविन्दाश्रित गोकुल वृन्द पवन जय जय परमानन्द जननुत चरण शरण्य शरण धनुज हरण ललित स्फुरण जननुत चरण शरण्य शरण धनुज हरण ललित स्फुरण जननुत चरण शरण्य शरण धनुज हरण ललित स्फुरण जननुत चरण शरण्य शरण तनुज हरण ललित स्फुरण अनघा चरण युत भूभरण दिनकर सन्निभ दिव्याभरण अनघा चरण युत भूभरण दिनकर सन्निभ दिव्याभरण अनगा चरणायुत भूभरण दिनकर सन्निभ दिव्याभरण अनगा चरणायुत भूभरण दिनकर सन्निभ दिव्याभरण गोविन्दाश्रित गोकुल वृन्द पवन जय जय परमानन्द गरुड़ तुरंगा कारोतुंगा शरधि भंगा फणिशयनांगा गरुड़ तुरंगा कारोतुंगा शरधि भंगा फणिशयनांगा गरुड़ तुरंगा कारोतुंगा शरधि भंगा फणिशयनांग गरुड़ तुरंग करुतुंग शरदि भंग फणिशयनांग गरुड़ तुरंग करुतुंग शरदि भंग फणिशयनांग करुणापांग कमल संग वर श्री वेंकटगिरिपति रंग
కరుణాపాంగ కమల సంగ వర శ్రీ వెంకటగిరిపతి రంగ కరుణపాంగ కమల సంగ వర శ్రీ వెంకటగిరిపతి రంగ కరుణపాంగ కమల సంగ వర శ్రీ వెంకటగిరిపతి రంగ గోవిందాశ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద గోవిందాశ్రిత గోకుల బృంద పవన జయ జయ పవన జయ జయ పవన జయ జయ పరమానంద గోవింద 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 కృష్ణావతారంలో గోవుల చేత గోపకుల చేత గోపికల చేత పరివృతుడైనటువంటి ఆ స్వామివారు గోవిందునిగా నామాన్ని పొంది మరి గోవర్ధనగిరిని ఎత్తి అదేవిధంగా ఈ భూమిని ఉద్ధరించి ఆశ్రయించిన వారందరినీ కూడా అనుగ్రహించి రక్షించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మే రఘువంశాంబుధి సోమ అని అంటున్నారు. మళ్ళా ఈ రఘువంశంలో అవతరించినటువంటి నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీరామచంద్రుడు అని. మరలా ఆ శ్రీరామచంద్రుడు ఎవరో కాదు, వరవేంకటగిరిపతి రంగా అని అంటూ పరమ పవిత్రమైనటువంటి ఈ వెంకటగిరి మీద వెలసినటువంటి ఆ శ్రీనివాసుడే నీవు అని ఆ గోవిందుని యొక్క వైభవాన్ని చక్కగా అన్నమాచార్యులు వారు కీర్తించారు. అటువంటి గోవిందుని యొక్క పాదములను ఆశ్రయిస్తూ మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశోచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి
श्लोकव्याख्यानपुरःसरम् 49 सर्गश्लोकपारायणम् तथा श्रीमद्योगवासिष्ठे विशूचिका महामारी निवारकस्य महामन्त्रस्य पारायणम् श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति पराङ्गतिम्। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 49 सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। ददर्श च महाभागां तपसा द्योतितप्रभां लोकैरपि समागम्य दुर्निरीक्ष्यां सुरासुरैः। బ్రహ్మర్షులు విశ్వామిత్రులు రామ దా లోపల అడుగుపెట్టు అని చెయ్యి పట్టి తీసుకువెళ్తున్న సందర్భంలో ఆ ఆశ్రమంలో అడుగుపెట్టారు రామలక్ష్మణులు. ఒక్కసారి పరికించి చూస్తాడు కదా, ఆ చెట్లపైన నారచీరలు పీలికలు పీలికలుగా వేళ్లాడుతూ, ఒకవైపు అంత మోడుగా మారిన వైనం ఎక్కడ ఏ చెట్టుకి చిగురు కనపడదు. కొన్ని కొమ్మల దగ్గర ఏదో మన వాళ్ళు దీక్షా విమోకం చేసే సందర్భంలో కొండకి వెళ్ళొచ్చో మరో దగ్గర మాలలు తీసి ఆ చెట్టుకి అక్కడ కట్టేస్తూ ఉంటారు కదా. మనం ఈ తీర్థాల్లో క్షేత్రాల్లో పరిశీలించిన సందర్భంలో ఆ చెట్టు నిండా ఆ దీక్షా విమోకం చేసినటువంటి మాలలు అవి కనిపిస్తాయి కదా. ఆ మాదిరిగా అంటే వాటికి వినియోగం లేని సందర్భంలో ఆ రుద్రాక్షమాలలు స్ఫటికమాలలు ఆ కొమ్మలకు తగులుకొని అవి కాస్త గాలికి ఊగిసలాడుతూ ఉన్న సందర్భంలో తెగిపోయి కొన్ని నేల మీద ఆ తెగి వేళ్లాడుతున్నటువంటి ఆ మాలలు కొన్ని కొమ్మల మీద అలా కనిపిస్తున్నాయి రామచంద్రమూర్తికి. అక్కడి నుంచి కాస్త దృష్టి నేల మీదకు సారిస్తే హోమగుండాలు దర్భలు అవన్నీ కనిపిస్తున్నాయి. దుమ్ముతో హోమగుండాలు కప్పడిపోయి ఒకవైపు విసిరేసినట్లుగా దండం, ఒకవైపు కమండలం. చాలా బాధాకరమైన విషయం. చుట్టూతా పరిసరాలు పరికిస్తాడా రామయ్య. ఆ సందర్భంలో అప్పటి వరకు ఎన్నో కొండలు కోనలు గుట్టలు దాటి వచ్చాడు కానీ ఎక్కడా ఈ మాదిరి దృశ్యం కనిపించలేదు. అదేమంటే ఆ పొదల్లో ఎక్కడ ఒక్క కుందేలు కూడా కనపడట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆ కుందేళ్ళు లేకపోతే ఆ లేడి పిల్లలు అవన్నీ కూడా స్వాగతిస్తున్నట్లుగా రామచంద్రమూర్తిని వాసన చూసేవి, కొన్ని ఆ ముట్టెతో తాకేవి కొన్ని అన్నట్లుగా ఉన్న ఆ సందర్భాలన్నీ దాటి దాటి వచ్చాడేమో. ఎంతో ఆసక్తిగా పరికించి చూస్తే ఒక్క కుందేలు పిల్ల కూడా కనపడదు. ఆ పొదల్లో ఒక్క పువ్వు ఒక్క చిగురు కూడా కనపడనటువంటి దృశ్యం. మరి కాస్త తల తిప్పితే అక్కడ ఒక కొలను, ఒకానొకప్పటి కొలను అనిపించేలాగా అన్నమాట. రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ వారు చెప్తారు, చాలా
మనస్సు ద్రవించిపోతుందన్నమాట. ఆ ఆశ్రమ స్థితిని చూసేటప్పటికే ఆ కొలనులో బహుశా ఆ అహల్య, గౌతముడు వారు ఆ యజ్ఞ ప్రక్రియల కోసం వాటి కోసం ఆ నీటిని సేకరించి వినియోగించుకుంటూ ఉండేవారో ఏమో, కొలనంతా ఎండిపోయి మురికి పట్టి ఏదో ఒక గుక్కెడు నీళ్లు అన్నట్లుగా మాత్రమే మిగిలి, ఇది ఒకప్పటి కొలను అన్నట్లుగా ఏదో పురావస్తు తవ్వకాల్లో బయటపడినటువంటి ఒకానొక సందర్భంలాగా, సన్నివేశంలాగా, ఒకానొక పెన్సిల్ ఆర్ట్ ద్వారా చూపించినటువంటి ఆదిమానవుల దృశ్యంలాగా చాలా అస్పష్టంగా దుమ్ము కొట్టుకుపోయి చాలా బాధాకరంగా ఉన్న ఆ సన్నివేశాన్ని చూస్తే రామచంద్రమూర్తి మనస్సు ద్రవించిపోయింది. ఆహా, ఎంతటి విధి విచిత్రం, ఎంతటి పరిస్థితి వచ్చింది ఇక్కడ గమనించుకుంటున్నాడు, ఒక్కొక్క ఆలోచన చేసుకుంటున్నాడు. అక్కడ దేవసభలో దేవతలంతా న్యాయమూర్తులుగా ఉండి పూర్వాపరాలు అన్నీ పరిశీలించిన పిదప ఇందులో దేవేంద్రుని అపరాధం ఏకాస్త లేనందున వెంటనే దేవేంద్రుడికి తగిన సహాయం చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాము అన్నట్లుగా ఉన్న ఆ తీర్పు, ఆ దేవేంద్రుడు అక్కడ సేవ్ అయిపోయాడు, అంటే సురక్షితంగా సంరక్షింపబడిపోయాడు. మరి ఇక్కడ ఈ అహల్య మాటో రామచంద్రమూర్తికి మదిలో ఒక్కొక్క ఆలోచన మెదులుతోంది. ఏమనంటే చెప్తారు, పదార్థభేదే జాతిభేద కృత ఏవ రాగ అని చెప్తారు శాస్త్రంలో. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అంశం రుచిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. అంటే అది వారి వారి తాహతుని బట్టి. ఏమి అహల్య, ఏమి గౌతముడు, ఏమి దేవేంద్రుడు, ఇలాంటి ఉత్తముల మధ్య ఉండేటటువంటి ఒకానొక దుశ్చరిత్రం ఈ రకంగా ఉంటుందా? ఎన్నటికీ ఉండదు కదా. ఆలోచించుకుంటున్నాడు ఒక్కొక్కటిగా. ఇంతటి అపురూపమైనటువంటి ఇంతటి చెప్తారు తర్వాతి మాటల్లో, ధాత్రా దేవమాయామివ నిర్మితామని చెప్పి అలా వగైరాలుగా అంతా. క్షణం ముందు ప్రకృత శ్లోకానికి అర్థం చెప్పుకుంటే రాముడి ఆలోచనలు మనకి ఎందుకు అలా ఉన్నాయో బాగా అర్థమవుతుంది. ఇలా పరికించి చూస్తాడు కదా, అక్కడ ఒకానొక మూలగా అన్నట్లుగా ఏదో మిణుక్కు ఒక చిన్న తేజస్సు, ఒక జ్యోతిస్వరూపం అలా కనిపిస్తూ ఒక్కొక్క అడుగు రామచంద్రమూర్తి ముందుకి వేస్తూ ఉంటే ఆ వెలుగు ఇంకా పెద్దదై మొత్తం ఈ భూ నభోంతరాళాలు అన్నీ కూడా ఆ తేజస్సుతో నిండిపోయేంత ఒకానొక పరమపావని పతివ్రత, మా తల్లి పతివ్రత అహల్యాదేవి కనిపించింది రామచంద్రమూర్తికి. దదర్శచ మహాభాగాం తపసా ద్యోతిత ప్రభాం. ఏమా తపస్సు, ఎందుకంత కాంతి, ఎందుకంత తేజస్సు, ఎందుకంత వెలుగు అంటే తపస. శ్రీరామ 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 ఒక్కటే మాట. అనాథగా ఉన్న స్థితిలో జగన్నాథుడే నాకు ఇప్పుడు నాథుడు, రక్షకుడు అని భావిస్తూ ఎన్ని పూటలు, ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు కాదు, ఎన్ని సంవత్సరాలు ఏ ఒక్కరితో పలకరింపు లేకుండా, ఏ ఒక్కరితో ఏ ముచ్చట లేకుండా మౌనం వహించి భస్మశాజినిగా ఉండి ప్రాణాయామమే ప్రధానమైనటువంటి ఒకానొక నియమంగా పెట్టుకుని నిరాహారయై, అంటే లౌకికములైనటువంటి మిగతా ఆహారాలు ఏవీ లేకుండా ఒకే దీక్షతో చేస్తున్నటువంటి ఆ తపస్సు ఇన్నాళ్లకి ఫలించినందుకు గాను అన్నట్లుగా ఆ ఆనందం కళ్ళల్లో కనిపిస్తోందా అన్నట్లుగా ఆ అహల్య కనిపించింది రామచంద్రమూర్తికి. రామచంద్రమూర్తి చూశాడు. దదర్శచ మహాభాగాన్ తపసా ద్యోతిత ప్రభాం. దుర్నిరీక్ష్య అని, అదృశ్య అని గౌతముడు శపించాడు కదా, కానీ రామచంద్రమూర్తి కన్నులు చూడగలిగాయి అహల్యామాతను. కనుక చెప్తున్నారు, అహల్య కనపడింది అంటే అది అహల్యలో ఉండేటటువంటి ఏదో కాస్త వైశిష్ట్యం, ప్రత్యేకత, గొప్పతనం కావచ్చు. సాధారణంగా కవులు కావ్యాల్లో కర్మణి ప్రయోగాలు చేస్తూ ఉంటారన్నమాట. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటూ ఉంటారే, ఆ మాదిరిగా ప్రకృతంలో కర్తరి ప్రయోగంలో కర్తకు ప్రాధాన్యం. ఇప్పుడు చూసిన వాడికి ప్రాధాన్యమా, చూడబడిన వస్తువుకి మహత్త అంటే వాల్మీకి గురుగారు చెప్తున్నారు, రాముడు చూచను అన్నాడు, అహల్య కనపడెను అనలేదు. రాముడు చూచను అని అనడంలో
రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి ఆ దివ్యత్వం తెలుస్తోంది. అంటే ఏ ఒక్కరికి అగుపడకుండా ఇంతకాలం ఆ బూడిద కొట్టుకుపోయినట్లుగా ఉన్నటువంటి ఆ మహనీయ మూర్తి రామచంద్రమూర్తి కంటపడింది. అంటే రామచంద్రమూర్తి యొక్క దృష్టి ఈ తేజస్సు అక్కడ ప్రసరించేటప్పటికే అంతటి ప్రతిఫలనం అంటారన్నమాట. ఒకనొక అద్దం మీద లైట్ వేస్తే దీపం పెడితే ఎలా అయితే రిఫ్లెక్ట్ అవుతుందో అలా కనిపిస్తోంది అన్నమాట. కనుక దదర్శచ ఒక మాట, ఎవరిని చూచెను? మహాభాగాం, ఈ ప్రపంచంలో నాకు భాగ్యం కావాలి అని ఏ ముత్తైదువైనా కోరి ఎవరినైనా తలవాలి అంటే ఆ తలచినంత మాత్రం చేత సకల శుభాలని పొందాలి అంటే ఆ మూర్తికి పేరు పెడితే 3 అక్షరాలు అహల్య అన్నమాట. కనుక అంతటి పరమ భాగ్యరేఖను తలచిన వారందరికీ కూడా తీర్చిదిద్ది వారి దురదృష్టాన్ని దౌర్భాగ్యాన్ని తుడిచేసేలాంటి ఉత్తమ పతివ్రత మహాభాగాం. ఒక మాట, తపసా ద్యోతిత ప్రభాం. రాముడు తన గొప్పను ఎక్కడ ఉంచుకోడు, తన గొప్పను ఎక్కడ బయట పెట్టుకోడు. ఎందుకు ఇంతటి వెలుగొచ్చిందంటే తన దృష్టి ప్రసారం చేత. అది రామభక్తులమైన మనకి తెలుసు. కానీ రాముని దృష్టిలో తపసా ద్యోతిత ప్రభ, గొప్ప తపోమూర్తి కనుక అహల్య ఇంతటి ప్రభతో, ఇంతటి కాంతితో, ఇంతటి వెలుగుతో, ఇంతటి తేజస్సుతో ఇలా ఉంది అన్నమాట. ఆకాశము భూమి అంత నిండిపోతోందా ఆ తేజస్సుతో అన్నట్లుగా తపసా ద్యోతిత ప్రభ. అయితే లోకైరపి సమాగమ్య దుర్నిరీక్ష్యాం సురాసురైః. సకల లోకాలు వచ్చి ఏదో మన వాళ్ళు చెప్తూ ఉంటారే, కనిపించని సందర్భంలో ఒరే నీ కళ్ళజోడు సారి నాకు ఇవ్వరా అన్నట్లుగా, లేదా నా కంటితో చూడు అన్నట్లుగా వ్యవహారాలు ఉంటాయే, అలా ఒకరి దృష్టి పాటవాన్ని ఈ చూచేటటువంటి శక్తిని మరొకరు అప్పు తీసుకున్నైనా సరే, లోకాలన్నీ కూడా ఏకమైపోయినా సరే, వారు దేవతలు కావచ్చు, రాక్షసులు కావచ్చు, మానవులు కావచ్చు, ఎంతమంది అయినా సరే, ఇంతమంది దృష్టి పాటవము చూచేటటువంటి శక్తి ఒక్కటైనా కూడా ఆ తేజస్సును చూసి తట్టుకుని నిలబడగలిగేటటువంటి స్థితి లేదు. అంతటి తేజోవంతంగా ఉంది ఆ అహల్య. చెప్తున్నారు, లోకైరపి సకల లోకాలు కలిసికట్టుగా సమాగమ్య. మళ్ళీ సురాసురైః, ఈ మానవులేమి వీళ్ళేమి వాళ్ళేమి అని కాదండి, దేవతల వరకు తీసుకోండి మీరు. ఆ దేవతలు కానీ, సురులు అసురులు కానీ, సురలు అసురులు కానీ, వీరందరూ కూడా సమాగమ్య, మూకుమ్మడిగా కలిసికట్టుగా వీరందరి దృష్టిపాఠము ఒక్కటిగా చేసి అయినా సరే చూద్దామని ప్రయత్నిస్తే దుర్నిరీక్ష్యాం, చూడలేనంతటి అంతటి దివ్య తేజస్సుతో ఉన్నటువంటి ఆ అహల్య కనిపించింది అని అన్నారు. ఆ సందర్భంలో రామచంద్రమూర్తిలో ఆలోచన, ఇలాంటి పతితులైన వారిని కూడా పావనం చేయగలిగినటువంటి పతిత పావనికి దురాచారాన్ని అంటగట్టడమా? ఎంత పొరపాటు. ఇప్పుడు ఇందాకటి మాట గుర్తు తెచ్చుకోండి, పదార్థభేదే జాతిభేదకృత ఏవ రాగః అని చెప్తారు అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం నచ్చుతుంది అంటే అది వారి వారి జన్మతః జాతిని బట్టి, వారి పుట్టుకని బట్టి అని అర్థం అన్నమాట. అంటే అక్కడ చెప్తారు ఏమనంటే, యథా మనుష్య జాతీయానాం అన్నాదౌ రాగః. ఒక మచ్చు కోసం ఒక చిన్న మాట అనుకోవాలి అంటే, ఒక ఆహార పదార్థం ఒకదాన్ని ఆరగించాలి, ఒకదాన్ని భోగించాలి అనుకునే సందర్భంలో మానవులకైతే అన్నం రుచిస్తుంది అట. మృగజాతీయానాం తృణాదౌ, ఆవులు మేకలు ఇవి పశువులు, అవి అయితే వాటికి తృణములు రుచిస్తాయి అట. అందుకనే అంటారు కదా, ఎద్దుకేం తెలుసురా అటుకుల రుచి అని అంటారు. కరభజాతీయానాం, కరెంట కాదు, కొన్ని రకాల జంతువులకి ఒక ముళ్లతో కూడినటువంటి ఆ చిగుళ్ళు నచ్చుతూ ఉంటాయి. ఒంటెలు వీటి దగ్గర చెప్తూ ఉంటారు ఏమనంటే, ఆ ముళ్లతో ఉన్నటువంటి ఆ చిగుళ్లను నములుతూ ఉంటే నాలుకకు పుండుపడి రక్తం వస్తూ ఉంటే ఆ రక్తం రుచిని ఆస్వాదిస్తూ ఇది ఆ చిగుళ్ళ నుంచే వచ్చింది అనేటటువంటి భ్రమలో ఇంకా కొరుకుతూ ఇంకా తింటూ ఉంటాయట అవి. అలాంటి తెగ ఒక రకం. మరొక సందర్భంలో చెప్తారు, శూకరాదేహ విష్ఠాయాం అంటారు. హీన జంతువులు ఏవైతే ఉన్నాయో శునకములు వగైరా, ఇవి వాటికి పెంట అంటే చాలా రుచి. ఇది ఒకదాని రుచి ఒక్కొక్కలా ఉండడంలో ఏమి కారణం? ఒకరు ఒక వస్తువును తిని ఆహా చాలా తృప్తిగా ఉంది అని అనుకుంటున్నారు, మరొకరు మరొక దాన్ని తిని అనుకుంటున్నారు వీరికి ఎవరికి అక్కర్లేదు, ఇది వ్యర్థ పదార్థము అని పడేసిన దానిని ఆహాహా అనుకుంటూ తినేలాంటి జంతువులు కొన్ని ఉంటున్నాయి. శునకాదులు అమేధ్యాన్ని ఇష్టపడతాయి. ఈ స్థితిలో
మహాపాపాత్ములు, దుర్మార్గులు, దురాచారపరాయణులు అయినటువంటి వారికి వలె అతి నీచమైనటువంటి ఒకానొక కామోపభోగం వీరిద్దరి మధ్య ఆనందాన్ని ఇస్తుందా? ఎంత మాత్రం కాదు కదా. రామాయణానికి వ్యాఖ్యానం అనువాదం చేసినటువంటి మహనీయులలో రామ్ దయాల్ గోయంద్కా అన్నటువంటి ఒక మహనీయులు ఉన్నారు. వారి చేతని తెలుగులో అనువాదం చేసినటువంటి పుస్తకాలు ఇప్పటికీ మనకి బజార్లో, మార్కెట్లో దొరుకుతాయి, అంతర్జాలంలో కూడా దొరుకుతాయి. ఎంత అద్భుతంగా, ఎంత సున్నితంగా, ఎంత ఒబీడియంట్గా అంటారు కదా, ఎంత హుందాగా ఈ సందర్భంలో వాల్మీకి గురువుగారు చెప్పినటువంటి శ్లోకాల్ని వ్యాఖ్యానం చేస్తారో. ఒక సందర్భంలో చెప్తారు, నిజంగానే దేవేంద్రుడు ఒక వీటుడే అనుకోండి, కాసేపు అహల్య దగ్గరికే మాటు వేసి వచ్చాడు అని అనుకోండి కాసేపు. అప్పుడు వాల్మీకి గురుగారు చెప్పినటువంటి ఈ మాటలకు అర్థాలు ఎలా చెప్పాలండి అంటే అక్కడ చెప్తారు. మీకు కావాలంటే నా దగ్గర ఉంది అనువాదం పుస్తకం, చూపించగలను, మీకు అందరికీ కూడా దొరుకుతుంది. దేవేంద్రుడంతటి వాడు వచ్చి ఇలా చెప్తూ ఉంటే ఇదేమిటి, వావి వరసలు లేకుండా దేవేంద్రుడేమిటి ఇలా ఉండడం ఏమిటి, ఇలా కుతూహలం పడడం ఏమిటి అని చెప్పి దుర్మేధాహ చాలా గజిబిజికి గురి అయిపోయి ఎటు తేల్చుకోలేని స్థితిలో చెప్తుందిట. కృతార్థేన అంతరాత్మన, నాయన నేను నా దాంపత్య విషయంలో నా పెనిమిటి దగ్గర, నా భర్త దగ్గర సకల సుఖాలని ఏకాస్త లోటు లేకుండా హాయిగా పొంది నేను కృతార్థురాలను అయి ఉన్నాను. నువ్వు నాకు ఇచ్చేటటువంటి క్షణికమైన భోగంతో పని లేదయ్యా, గచ్చ శీఘ్రం ఇత ప్రభో, ఇంక నువ్వు చిత్తగించు, దయచేయి ఇక్కడి నుంచి వెంటనే అన్నట్లుగా అర్థం వస్తుందండి. అంటే మాంసమయమైనటువంటి ఈ చక్షుస్సులతో చూసేటటువంటి వారికి అంతటి బ్రహ్మోపదేశమా, బ్రహ్మ విద్య, తత్వ రహస్యమా అంటే అంతగా నచ్చకపోతే, ఇలా కూడా ఆలోచిస్తే కూడా, ఒకవేళ దేవేంద్రుడు విటుడు అనిపిస్తే కూడా, దేవేంద్రుడి దగ్గరే ఈ కథ మొదలైంది కదండి, దేవేంద్రుడే వచ్చాడు కదా, అలా పిలవలేదు కదా, అలా ఆలోచిస్తే కూడా నేను నా విషయంలో, నా సంసార జీవనంలో నేను కృతార్థురాలను అయి ఉన్నాను కనుక కృతార్థేన అంతరాత్మన చెప్తున్నాను నేను, నాకు ఏ కాస్త లోటు లేదు, నువ్వు నాకు కొత్తగా కలిగించేటటువంటి భోగాలు ఏమీ నాకు అక్కర్లేదు, గచ్చ శీఘ్రం ఇత ప్రభో, చకచక బయలుదేరవయ్యా అని చెప్తోంది అన్నమాట. తరువాతి మాట సరే ఆ కోణంలో పరిశీలిస్తే వచ్చేటటువంటి మాట ఇవి ఇలా ఉంటే, ఒక్కొక్క ఉత్తమ స్థితిని పొందినటువంటి సందర్భాల్లో వారికి అతి నీచమైనటువంటి దాని మీద అభిరుచి కలుగుతుందా? ఎంత విడ్డూరం ఆలోచించకపోతే మనం కూడా తప్పటడుగు వేసేసే వాళ్ళం కదా. అంటే ఏమి, రామచంద్రమూర్తికి కూడా అహల్య యందు నిజంగానే ఒకానొక దురాచారం చేసిందేమో అని అనిపిస్తే, తనకి తప్పనిపిస్తే జన్మలో కూడా ఆ అవతారం మొత్తం మీద ఒక్క పని కూడా చేసినట్లు రామచంద్రమూర్తి మనం చూడలేం. తనకి న్యాయం అని అనిపించాలి, తనకి ధర్మం అని అనిపించాలి. ఎంతమంది బలవంతం పెట్టినా ససేమిరా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు మన రామయ్య. కనుక ఆలోచించుకుంటే చెప్తారు, యోగిన పురస్కృత్య అని చెప్పి కొన్ని దగ్గర నా అసద్విషజగత్వం తేషాం కామానాం ఇది వివేచకం అని చిట్ట చిగురిని చెప్తారు. మరి చాలా రాసుకొచ్చాను, చాలా సమయం పట్టేస్తుంది అదంతా చెప్పుకుంటే. తాత్పర్యం ఏమి అంటే, ఎందుకు ఇంత వివరణం విశ్లేషణ చెప్పుకోవాల్సి వస్తుంది అంటే నమ్మబుద్ధి కాదు. ఒకటి ఏదో తేడా అంటే ఈ దుర్బుద్ధికి, ఈ పాడుబుద్ధికి కలి ప్రభావం వల్ల రుచించినట్లుగా, నచ్చినట్లుగా అసలు తత్వం బోధపడకపోవచ్చు. మహనీయులు, మహాత్ములు, నిజమైనటువంటి రామభక్తులకు ఈ లోతులు, ఈ వృత్తాంతాలు అన్నీ కూడా వంట పట్టి ఉండవచ్చు. కనుక ఆ మిగిలిపోయినటువంటి ఆ కాస్త అజ్ఞాన గణాన్ని దృష్టిలో ఉంచుకుంటే మన పెద్దలు ఈ విధమైనటువంటి విశ్లేషణలు, వివరణలు చేసి, నాయన తప్పుగా అనుకోకండయ్యా, పాడైపోతారు, మీ పాపాలు అన్నీ భరించలేక సతమతం అయిపోతూ ఉంటే కొత్త పాపాలు నెత్తిన వేసుకోవడం ఎందుకయ్యా, మహనీయ మూర్తుల యందు ఒక దురాచారాన్ని అంటగట్టవద్దు అని చెప్తున్నారు అన్నమాట. కనుక మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన భారతీయతని మనం కాపాడుకోవలసినటువంటి పూచి పరిపూర్ణంగా ఉంది. కనుక అలా కాపాడుకోవలసిన బాధ్యతతో మసిలేటటువంటి ప్రతి ఒక్కరికి ఈ శ్రీమద్ రామాయణంలో ప్రతి అక్షరాన్ని కూడా ఒకానొక బీజం అని, పుణ్యం అని పారాయణం చేసి ఆ దృష్టితో చూడడం కాకుండా అసలు అంతరార్థమేమి అని ఆ అర్థాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక
మనం అర్థాన్ని పూర్తిగా వివేచనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అన్నమాట. ఈ అర్థాలను మనస్సులో పెట్టుకుని ఆ పారాయణం చేసిన నాడు నిజంగా లోకంలో ఏ దంపతులకు వియోగం అనేది ఉండనే ఉండదు. అది ఉద్యోగరీత్యా కావచ్చు, కలహాలు కావచ్చు, మరొకటి కావచ్చు. నిజంగానే అహల్యలో ఏదో కాస్త దోషం లేకపోతేనే ఇంతకాలం ఈ చరిత్రలు ఇలా సాగుతాయా అంటే లోకులు కాకులు కదండి, ఎన్ని మాటలు అంటారో. ఇంకా అవన్నీ కూడా మీ ముందు ఉంచాలి అంటే మళ్ళీ ఇంకొక 15-20 రోజులు చెప్పుకోవాలి. ఒక సందర్భంలో శతానందుడు కూడా ఇంద్రుడికి అహల్యకి పుట్టాడు అని కూడా దుర్మార్గులు తెగబడి నింద మోపిన సందర్భాలు ఉంటాయి. ఇంకా చాలా 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 బాధాకరమైనటువంటి అంశాలు. ఏ ఆలోచనలు లేకపోతే ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక వేసుకుని ఎంతో లోతుగా అధ్యయనం చేసి ఇది నాకు కావాలి, ఇది నా ప్రజానీకానికి, నా భక్తులకి అందరికీ అందాలి అనేటటువంటి వాల్మీకి గురుగారి హృదయాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ గమనించండి, ఎన్ని రోజుల నుంచి వీటిని విశదీకరించుకుంటున్నాం అంటే వినగానే నమ్మేలాగా అనిపించని విషయాల దగ్గర లోతుగా అధ్యయనం చేసి విశదీకరించుకోవాలన్నమాట. అసలు ఒక విషయాన్ని ఇంతలా ప్రతిపాదించుకోగలగాలి అంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలి. ఒకానొక సందర్భంలో భారతానికి అనువాదం టిప్పణి రాసినటువంటి మహనీయులు నీలకంఠాచార్యులు అని చాలా మహాత్ములు, గొప్ప విజ్ఞానవంతులు. వారు ఈ వేదమంత్రాలలో ఉండేటటువంటి రామాయణ రహస్యాల్ని అంతని ఎంచి వేదమంత్ర రామాయణం అని ఒక గ్రంథం రాశారు. ఆ వేదమంత్ర రామాయణంలో ఒక్కొక్క మంత్రంలో రామకథ ఎక్కడెక్కడ ఎలా కనిపిస్తుందో ఉంటుంది అన్నమాట. భగవద్ అనుగ్రహం వల్ల బహుశా ఆ వేద భాష్యము, వేదార్థము వీటితో సంబంధం ఉండడం వల్ల ఆ శ్రీరాముడు నాకు అందేట్లు చేసాడు. అది దానికి అనువాదంగా ఉన్నటువంటి అవన్నీ మిగతావన్నీ పరిశీలిస్తుంటే ఎన్నో విశేష అంశాలు, ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. అవురా, ఈ రహస్యాలు, ఈ నిజాలు ఇలా ఉండగా ఒకానొక తప్పుడు కథ లోకంలో ప్రచారంలోకి వస్తోంది అంటే అది మనం సహించడం న్యాయమా అని అంతరాత్మకు ప్రబోధం కలిగిస్తే మహనీయులు, మాన్యులు ఎంతోమంది ఉన్నారు. శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు, లేకపోతే ఒకానొక వివేకానందులు, ఒకానొక రామకృష్ణ పరమహంస. మీరు పెద్దలు ఎవరినైనా గమనించండి, రామాయణాన్ని టచ్ చేయని మహనీయులు ఒక్కరు కూడా లేరు. వారందరి ప్రవచనాలని కానీ లేకపోతే వారి గ్రంథాలని కానీ పరిశీలిస్తామా? అసలు వాల్మీకి రామాయణాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనకి ఒక డోర్ ఓపెన్ అవుతుందన్నమాట, ద్వారం తెరుచుకుంటుంది. అప్పుడు స్వేచ్ఛగా, సంతోషంగా, కష్టం ఆయాసం లేకుండా వెళ్ళగలుగుతాం. మనకి ఇష్టం ఉన్నంత వరకు, ఇష్టం లేకపోతే ఇదంతా బోర్ కొట్టేస్తుంది, ఏమీ ఉపయోగం ఉండదు. కనుక ప్రకృతంలో నా అసద్విషజకత్వం తేషాం కామానాం ఇది వివేచ్యం అని శాస్త్రాల్లో చెప్పినట్లుగా మహనీయులకు తుచ్చమైనటువంటి వాటి ద్వారా క్షణికమైనటువంటి భోగాన్ని పొందాలి అనేటటువంటి భావన ఉండనే ఉండదు. కనుక ఈమె నిజంగా మహనీయమూర్తి అని చెప్పి ఆ అహల్య గురించి ఆశగా, ఆత్రంగా తన వైపే చూస్తున్నటువంటి ఆమె వైపు, అహల్య గురించి అనుకుని ఆ అహల్య వైపు అడుగులు వేస్తుంటే రామయ్య ఒక్కొక్క అడుగు ఇంకా 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 కాస్త దగ్గర అవుతూ ఉంటే ఆ అహల్య అక్కడ చెప్తారు, ప్రయత్నాన్ నిర్మితాన్ ధాత్ర దివ్యాం మాయామయీమివ సతుషారావృతాం సాభ్రాం పూర్ణచంద్ర ప్రభామివ మధ్యేంభస దురాదర్శాన్ దీప్తాం సూర్యప్రభామివ. ఇది రామచంద్రమూర్తి ఒపీనియన్ అన్నమాట. రామచంద్రమూర్తికి మనస్సులో అనిపిస్తోంది ఏమని, ఆహా, ఏమి దివ్యమంగళకరమైనటువంటి మూర్తి. ఎలా ఉంది అంటే, లోకంలో ఒక వస్తువు తయారైంది, ఏర్పడింది అంటే క్రియేటర్ ఎవరండి? ధాత, విధాత గారు, బ్రహ్మగారు. అలాంటి బ్రహ్మగారు సంకల్పం చేత అనేక రకాల సృష్టులు చేస్తూ ఉంటే ఒక సందర్భంలో చెప్తారు బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు, అహల్య అన్నదానికి తాత్పర్యం ఏమి అంటే, నాయన ఆ బ్రహ్మగారు ఈమెను నిర్మించడంలో లోకంలో ఒక వస్తువును తయారు చేయడానికి ఇది ఉపకరణము, ఇన్స్ట్రుమెంట్ అనుకున్న దాన్నల్లా ఉపయోగించి అహల్యను తయారు చేసేడయ్యా, ఒక్క హలమును మాత్రం ఉపయోగించలేదు అని అర్థమట. హలము అంటే నాగలి అన్నమాట. ఆ నాగలి తప్ప ఒక శిల్పి శిలను చెక్కడానికి ఉపయోగించేది, రాతిని చెక్కడానికి ఉపయోగించేది, లేకపోతే ఒక కార్పెంటర్ ఒక చెక్కని చెక్కడానికి ఉపయోగించేది, మరొకటి 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 వగైరా ఏదైనా లోకంలో ఒక దాన్ని తయారు చేయడానికి ఇది ఉపయోగిస్తుంది అనే సాధనాలు ఏవైతే ఉన్నాయో అన్ని సాధనాలని ఉపయోగించి అహల్యను తయారు చేసాడని చెప్తారు. అహల్య అన్న దానికి అది అర్థమట. గురువులు చెప్తారు,
ప్రకృతంలో ధాత్ర ప్రయత్నాన్నిర్మిత, ప్రత్యేకమైనటువంటి ప్రయత్నంతో, ప్రత్యేక శ్రద్ధతో, ప్రత్యేక తపనతో, ప్రత్యేకమైనటువంటి ఆసక్తితో నిర్మించాడా ఈ అహల్యను అన్నట్లుగా ఉందన్నమాట. ఎలా అయితే గొప్ప నైపుణ్యం కలిగినటువంటి ఒక చిత్రకారుడో వగైరా ఎవరో అనుకోండి, నాన్న నాకు ఒక బొమ్మ గీసివ్వవా అని ముద్దుగా ఆ పాపాయి అడిగిన సందర్భంలో సర్వస్వం పక్కన పెట్టేసి అందమైనటువంటి ఆ బొమ్మ ఆ బుజ్జి పాపాయికి బహుమతిగా సమర్పించి ఎంత ఆనందపడతాడో, అలా అంటే మనసైన చోట్లో కొన్ని సందర్భాల్లో తెల్లవారితే పిల్ల పుట్టినరోజు అని అనుకోండి, అమ్మ నాకు కొత్త డ్రెస్ లేదు అన్న సందర్భంలో ఆ పిల్లను నిద్రపుచ్చి 1-2 అయినా సరే ఆ మిషన్ దగ్గర ఆ దర్జీ పని చేసి తెల్లవారేసరికి ఆ పిల్లకు వేసుకోవడానికి ఆ గౌను అందించే సందర్భంలో ఏ పిల్లల పట్ల ప్రేమ అభిమానం కనిపిస్తాయో ఆ రకంగా అందంగా ముస్తాబు చేయాలి అని తల్లులందరూ సాధారణంగా ఉన్నవాళ్లే ఎన్నెన్నో చిట్కాలు వగైరా ఉపాయాలు అన్నీ అనుకుని, ఏదో స్కూల్లో ఫంక్షన్ ఉందంటే ఇలా తయారు చేయాలి, అక్కడుందంటే ఇలా చేయాలి, పుట్టినరోజు అయితే ఇలా చేయాలి అని అనుకుంటూ ఉంటే, అంటే తల్లిదండ్రులు పిల్లలను అందంగా ముస్తాబు చేయాలి అని అంతలా తపన పడుతూ ఉంటారు కదా. కనుక సకల లోక పితామహుడైనటువంటి ఆ బ్రహ్మగారు ఎంతో ముచ్చటపడి ముద్దుగా తయారు చేసినటువంటి ఒకానొక వనితామూర్తి, స్త్రీమూర్తి అహల్య. ధాత్ర ప్రయత్నాన్నిర్మిత, మిక్కిలి ప్రయత్నంతో నిర్మించినట్లుగా ఉన్న అపురూప శుభ మంగళకరమైనటువంటి సౌందర్యంతో విరాజిల్లుతున్నటువంటి లావణ్యమూర్తి. ఇంకొక మాట, దివ్యాం మాయామయీమివ, ఆ బ్రహ్మగారు ఆయన సచ్చిదానంద రూపంగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నట్లుగానే ఉంటే ఈ సృష్టి లేదు, ఏమీ లేదండి. ఆయనకి మాయా సాహిత్యం కావాలి, శక్తి సహకారం కావాలి. ఆ దివ్య శక్తి ఎప్పుడైతే తోడయ్యిందో రకరకాల చిత్రములైనటువంటి వాటినన్నింటినీ సృష్టించగలుగుతాడనమాట. కనుక ఏ విచిత్ర శక్తితో సకల లోకాల్ని ఇలా రకరకాలుగా సృజిస్తున్నాడో, ఒకరి ముక్కు ఒకలాగా, ఒకరి కన్ను ఒకలాగా, మరొకటి ఒకలాగా పోలిక ఉందండి ఒకదానికి కీటకాలకి ఉన్నాయా, చెట్లకి ఉన్నాయా, పువ్వులకు పోలిక ఉందా, ఒక పువ్వు ఒకలాగా. ఏం క్రియేటివిటీ అండి! అంతటి క్రియేటివిటీకి అంటే సృజనాత్మకతకు మూల కారణమైనటువంటి ఆ దివ్య శక్తే సహకారం చేసి సృష్టించింది అనకూడదండి. ఆ దివ్యశక్తే అహల్యగా ఏర్పడిపోయిందేమో ఆ బ్రహ్మగారు అంతటి తనివి తీర ఏర్పరిచినటువంటి దివ్యస్వరూపంగా ఉందట. దివ్యాం మాయామయీమివ, ఏ దివ్యమైనటువంటి మాయ ఆ పరాశక్తి స్వరూపం ఏదైతే ఉందో ఆ ప్రకృతి పురుషుడు అంటుంటారు కదా, ఆ ప్రకృతి రూపంగా అహల్య కనిపిస్తోంది అన్నమాట ప్రకృతంలో రామచంద్రమూర్తికి. దివ్యాం మాయామయీమివ ఒక మాట. ఇంకొక మాట, సతుషారావృతాం సాభ్రాం పూర్ణచంద్ర ప్రభామివ. ఇక్కడ ఉంది రామచంద్రమూర్తి యొక్క ఒపీనియన్ అక్షరాల. ఇది ఒకానొక కృత్రిమమైనదా, ఏదో లైట్లు వగైరాలు ఫోకస్ పెట్టడం ద్వారా ఈ వెలుగు కల్పితమైనదా, లేదా సహజంగానే ఉన్నదా అంటే అహల్యను పోలుస్తున్నారు. నిండు పున్నమి నాడు మనం ఆ చంద్రబింబం దగ్గర చూసేటటువంటి ఆ వెన్నెల ఎంత హాయిగా, ఎంత శీతలంగా, ఎంత కమనీయంగా ఉంటుందో అలా ఉందిట. అయితే స్పష్టంగా అలా ఉందా? కాదు. ఎలా అయితే కొన్ని సందర్భాల్లో మబ్బులు కమ్ముకునేటటువంటి ఆకాశంలో ఆ మబ్బు అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ చంద్రబింబాన్నే చూస్తున్నటువంటి ఈ కింద ఉన్నటువంటి వారికి ఆ మబ్బు అడ్డంగా ఉన్నటువంటి సందర్భంలో ఆ వెనుకలది కనిపిస్తోంది, కనిపించదు, ప్రకాశిస్తోంది, అంతగా ప్రకాశించదు అన్నట్లుగా ఉంటుందో అలా ఉందిట. సాభ్రాం అన్నారు. అభ్రము అంటే మేఘం, పూర్ణచంద్ర ప్రభ అంటే నిండు పున్నమి నాటి వెన్నెలలాగా ఉంది అని అర్థం. ఆ నిండు పున్నమి నాటి వెన్నెల సాభ్రమై అంటే మేఘావృతమైనటువంటి సందర్భంలో ఎలా ఉంటుందో అలా ఉండిపోయింది. అంటే అసలుకి అది నిండు పున్నమి వెన్నెల వంటిదే. తాత్కాలికమైనటువంటి ఒకానొక నింద, ఒకానొక అపవాదు మన మనస్సుల్లో గౌతమ ముని వెర్షన్ నుంచి పరిశీలించాలి అంటే ఒక చిన్నపాటి అనుమానం ఇంకా చెప్తారు లోతుగా. ఏమనంటే అసలు అహల్య చేసిన తప్పేమండి అన్నప్పుడు విచారిస్తూ శతానందుల దగ్గర ఈ చరిత్ర వస్తుంది. మరి ఆ మాటను ఇప్పుడు అనుసంధానం చేసుకుంటే తప్ప ఈ సంఘర్షణ క్లియర్ అవ్వదు. ఏమనంటే నా తల్లికి శాప విమోచనం కలిగించాడా రామచంద్రమూర్తి అని చెప్పి విస్తుపోతుంటే శతానందుల వారు అహల్య గౌతముల యొక్క సంతతి. శతానందుల వారు జనక మహారాజు గారి కొలువులో పురోహితులుగా ఉన్నటువంటి గురువులు అన్నమాట వారు. ఆ శతానందులు నా తల్లికి శాప విమోచనం చేశారా అంటుంటే అవునయ్యా,
యత్ కర్తవ్యం తత్ కృతం, ఏది చేయాలో అదంతా చేసేనో. ఎలా శాప విమోచనం జరిగిందో తెలుసా? రేణుక జమదగ్ని వృత్తాంతంలో రేణుకకు శాప విమోచనం ఏ రకంగా జరిగిందో ఆ మాదిరిగా అని చెప్పారు అనమాట. అంటే అహల్యను రేణుకాదేవితో పోల్చి చెప్పారు. అంటే తాత్పర్యమేమి అంటే ఒకానొక సందర్భంలో రేణుకాదేవి మానసమైనటువంటి అపరాధం చేసింది. ప్రకృతంలో అహల్య చేసినటువంటిది మానసమైనటువంటి అపరాధం. ఏమండి ఆ మానస అపరాధం అంటారేమో, పెద్దలు వ్యాఖ్యానంలో అద్భుతంగా వివరిస్తారు. క్షణకాలం నివ్వెరపోయినటువంటి ఆ అహల్య ఈ మోక్షరూపమైనటువంటి పురుషార్థాన్ని, ఈ బ్రహ్మ విద్యా రహస్యాన్ని పొందడం అనేది సబబే అని అనిపించిన గౌతముడు వచ్చేంత వరకు ఆగకుండా ఒక అడుగు ముందుకు వేసింది కనుక ఆ క్షణకాలంలో గౌతమ మహర్షిని దాటి అంటారు కదా, పక్కన పెట్టి అంటారు కదా, ఆ రకంగా ప్రవర్తించడమే మానసమైనటువంటి అపరాధం. అందుకనే ఇంత మచ్చ వచ్చి పడిందండి అని చెప్తారు అన్నమాట. అంటే పతివ్రతగా, అర్ధాంగిగా, సతిగా ఉన్నటువంటి వ్యక్తికి ఆకాస్త ఆ భర్తను కాదని ఒక ఆలోచన చేసుకోవడం అనేది న్యాయయుక్తమైనది కాదు అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. అసలైన అంతరార్థమైతే మోక్షం దగ్గర ఈ విధమైనటువంటి అపేక్ష లేదు అని మనం గతంలో అనుకున్నాం. కాకపోతే ఆ విధమైనటువంటి మానసాపరాధం తన భర్తను కాదనుకుని, అంటే నిజంగా పొందాలి అంటే గౌతముని కంటే బ్రహ్మ విద్యోపదేశం చేయగలిగినటువంటి వ్యక్తులు మరొకరు ఎవరైనా ఉన్నారా? గోతమ, గో అధమ, లేకపోతే గో అధూమ, ఇలాంటి వివరాలన్నీ చెప్పుకున్నాం కదా. సకల విద్యాపారంగతుడు కదా గౌతముడు. ఆ గౌతముడు నిత్యం సన్నిహితంగా ఉంటూ ఉంటే అక్కడ పొందగలిగినటువంటి బ్రహ్మ విద్యా రహస్యాన్ని దేవేంద్రుడి దగ్గర పొందడం ఏమి, అది దాటిపోతే మళ్ళీ అవకాశం రాదా? ఆ క్షణంలో అహల్య తేల్చుకోలేకపోయింది అన్నమాట. తేల్చుకోలేక దేవేంద్రుడి వైపే మొగ్గు చూపి ఆ బ్రహ్మ విద్యా రహస్యాన్ని ఉపదేశం పొందింది అని మనం చెప్పుకున్నాం. కనుక ఆ విధమైనటువంటి మానసాపరాధం వల్ల మచ్చబడినటువంటి ఆ అహల్యను శాప విమోచనం చేసి రక్షించాను. ఎలా అయితే రేణుకాదేవి ఒకానొక సందర్భంలో మానసాపరాధం చేయడం ద్వారా విముక్తురాలయ్యిందో ఒకానొక చర్య వల్ల, పని వల్ల అన్నట్లుగా తర్వాత చెప్తారు అన్నమాట. ఆ కథ రాబోయే సర్గలో తర్వాత వస్తుంది. ప్రకృతంలో అహల్య నిండు పున్నమి వెన్నెల మాదిరి అది సహజమైన స్థితి. అయితే తాత్కాలికంగా సాభ్రాం అంటే అభ్రములు అనగా మేఘములతో కప్పబడిపోయినట్లుగా ఉండిపోయింది అన్నమాట. ఇంకొక సందర్భంలో చెప్తారు, ఒకనొక శరత్కాలంలోనే అని అనుకోండి, అప్పుడు బాగా కనిపిస్తుంది, మంచు కురుస్తోంది అని అనుకోండి హేమంత ఋతువులో. అక్కడ అంటే మేఘాలు, మబ్బులు వగైరాలు లేకపోయినా మంచు చేత కప్పబడినటువంటి చంద్రబింబం ఎలా అయితే అస్పష్టంగా ఉంటుందో అలా ఉన్నటువంటి అహల్యను చూచాడు అన్నమాట మన రామచంద్రమూర్తి. ఇంకొక 2 విషయాల్ని అనుకుని మనం ఈ మాటల్ని ఇంతటితో ముగిద్దాం. ఆ సందర్భంలో చెప్తారు, నిత్యం గౌతమ పత్ని శాపదలన శ్రీపాదరేణుం శుభం అని మన రామచంద్రమూర్తి యొక్క పదరజ స్పర్శము ఆ ప్రాంతంలో ప్రసరించిందో లేదో ఒక్కసారిగా ఎవరో కావాలని ప్రయత్నించినట్లుగా, అలా కురిపించినట్లుగా పైనుంచి ఆకాశగంగ చిరుజల్లులను కురిపించిందట. ఒక్కసారిగా ఏమో దృశ్యం బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ ఫోటో అన్నట్లుగా అలా మారిపోయినట్లుగా ఆ సన్నివేశం అంతా క్షణకాలంలో చిగురించిందట. అప్పుడే అంతలోనే పూలు, అంతలోనే పరిమళాలు, ఒక పెద్ద గాలి అలా వీచి ఆ హోమగుండాల మీద కప్పబడిపోయినటువంటి ఆ దుమ్మంతా ఒక పక్కకు నెట్టేసినట్లుగా అలా ఎగిరిపోయిందట. ఈ దండక మండలాలు ఏకమైపోయి, ఆ రుద్రాక్షలు తెగిపడినటువంటి ఆ కొసలు 2 ఏకమైపోయి ఒకానొక తేజ కిరణం ఆ స్ఫటికమాల మీద ప్రసరించడం ద్వారా అది రిఫ్లెక్ట్ అవుతుంటే ఇటు రామచంద్రమూర్తి మీద, అటు అహల్య మీద, రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రులు, అహల్య ఇలా ఒకరికొకరు ప్రతిఫలిస్తూ ఉంటే క్షణకాలంలోనే ఆ దృశ్యమంతా కూడా ఎంతో రమణీయంగా మారిపోయిందట. ఆకాశం నుంచి ఆ మాదిరి పూలజల్లు అవంతా కూడా తర్వాతి శ్లోకంలో చెప్తారు. ఈ కోయిల కిలకిల రావాలు, రామచిలుకులన్నీ ధ్వని చేస్తూ ఉండడాలు, లేకపోతే కుందేళ్లు, లేడిపిల్లలు, ఇవన్నీ కూడా క్షణకాలంలో అంతవరకు ఒంటరిగా ఉన్నటువంటి ఒకానొక అమ్మ దగ్గరకో, లేకపోతే ఏదో సందర్భంలో మా అమ్మగారి దగ్గరకో, ఏదో పండక్కి పిల్లలంతా వస్తారనుకోండి, క్షణకాలంలో పండుగ వాతావరణం నెలకొంటుంది కదా. అలా మన రామయ్య శ్రీపాద రేణువు అక్కడ పడేటప్పటికే అదంతా కూడా అంత శోభాయమానంగా, అంత దివ్యంగా వెలిగిపోతుందట. చెప్తారు, సాహి గౌతమ వాక్యేన దుర్నిరీక్ష్య బభూవ త్రయాణామపి లోకానాం యావద్ రామస్య దర్శనం అంటారు. అంతటి మహనీయురాలైనటువంటి అహల్య, మళ్ళీ ఏ తప్పు చేయనటువంటి ఆ అహల్య కేవలం భర్త చెప్పాడు అనేటటువంటి ఆ మాటకు కట్టుబడి యావద్ రామస్య దర్శనం, ఎప్పటి వరకు అయితే రాముడి దర్శనం అవుతుందో
అంతవరకు కూడా త్రయాణామపి లోకానాం దుర్నిరీక్ష్య బభూవ, ఏ ఒక్కరూ కూడా మామూలు కన్నులతో చూడగలిగేటటువంటి స్థితి లేకుండా అదృశ్యురాలుగా అలా ఉండిపోయింది అని చెప్తారు అన్నమాట. రామ మహిమ ఆ మాదిరి అక్కడ ఇంకొక చిన్న మాట అనుకోవాలి, రేపటి రోజున చెప్పుకుందాం. ఇంకొక శ్లోకం, రాఘవౌతు అతిథి తస్యాపాదౌ జగృహతు తదా స్మరంతి గౌతమవచ ప్రతిజగ్రాహ సా చ తౌ అంటారు. ఆ సమయంలో తదా అతిథులుగా ఉన్నటువంటి రాఘవౌ రామలక్ష్మణులు ఇద్దరు తస్యా పాదౌ జగృహతు, ఆమె పాదాలు పట్టారట. ఆ అహల్య ఇలా రెండు చేతులు చాచి వారిద్దరినీ కూడా అక్కున చేర్చుకుని నిజంగానే ఆ శతానందుడే తనకు దగ్గరగా వచ్చాడా అన్నట్లుగా అంత తనివి తీరా ఆత్మీయత మాతృత్వం పొంగి పొరలుతూ ఉంటే ఆ కౌసల్యమ్మ గుర్తొచ్చేలాగా రామచంద్రమూర్తికి దగ్గరగా తీసుకుందట. సాచ గౌతమ వధూహు, ఆ గౌతముని యొక్క ఇల్లాలైనటువంటి ఆ అహల్య కూడా గౌతమ వచః స్మరంతి, గౌతములు చెప్పినటువంటి ఆ మాటను తలుచుకుంటూ తౌ ప్రతిజగ్రాహ అని చెప్తున్నారు. ఆ రామలక్ష్మణులు ఇద్దరిని దగ్గరగా అక్కున చేర్చుకుంటే ఇంకా కళ్ళ వెంట బుట 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 ఆనంద బాష్పాలే, ఏదో భావాతీతమైనటువంటి స్థితే, మాటల్లో చెప్పలేనంతటి పారవశ్యమే. ఎవరికి? అటు అహల్యకి, ఇటు రామలక్ష్మణులకు, ముఖ్యంగా విశ్వామిత్రుల వారికి. వారిని ఆ ఆనందంలో అలా కొంతకాలం ఉంచి మరుసటి రోజున మిగతా మాటలు చెప్పుకుందాం. హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి విశేషాలను గుర్తుంచుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. దదర్శ చ మహాభాగాం తపసా జ్యోతిత ప్రభాం లోకైరపి సమాగమ్య దుర్నిరీక్ష్యాం సురాసురైః ప్రయత్నాత్ నిర్మితాం ధాత్రా దివ్యాం మాయామయీమివ సతుషారావృతాం సాభ్రాం పూర్ణచంద్ర ప్రభామివ పూర్ణచంద్ర ప్రభామివ మధ్యేంభసః దురాధర్షాం దీప్తాం సూర్యప్రభామివ సాహి గౌతమవాక్యేన దుర్నిరీక్ష్య బభూవః త్రయాణామపి లోకానాం యావద్రామస్య దర్శనం శాపస్యాంతం ఉపాగమ్య తేషాం దర్శనమాగత రాఘవౌతు అతిథీతస్యాః పాదౌ జగృహతుః తదా స్మరంతి గౌతమవచః ప్రతిజగ్రాహ సాచతౌ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే ఏకోనపంచాశ సర్గే చత్వారః శ్లోకాః. అద్భుతమైనటువంటి సన్నివేశము. రామలక్ష్మణులు విశ్వామిత్రులు ఆ ఆశ్రమంలోకి ప్రవేశించిన పిమ్మట రాముని యొక్క ఆ పాదధూళి స్పర్శతోటి రాముడు ఆ ఆశ్రమంలోకి ప్రవేశించిన వెంటనే అహల్యకు శాప విమోచనమైనది. అహల్యను రామచంద్రమూర్తి చూశారు, రామచంద్రమూర్తిని కూడా అహల్య చూసి ఆనందించినది. మరి ఆనందకరమైనటువంటి ఆ సన్నివేశానికి సంబంధించినటువంటి శ్లోకాలను మనం చక్కగా పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేసుకున్నాము.
ఫలశ్రుతిః కుటుంబవృద్ధిం ధనధాన్యవృద్ధిం శ్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యేనం సా తథైవ స్థితా సతి కో వరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచికా అస్యోప్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా సనితాభ్రమోపమం బ్రహ్మోవాచ పుత్రికర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వం తు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూతభవ్యేశ శ్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్మితి తాముక్త్వా పునరాహ పితామహః సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి ప్రవిశ్య హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి గుణాన్విత చికిత్సార్థం మంత్రోయం తు మయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి విశూచికాభిధానా సా నామ్నాప్యన్యాయ బాధికా తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఇతి మంత్రే మహామంత్రం యస్య వామకరోదరే మార్జయేదాతురాకారం తేన హస్తేన సంయుతః హిమశైలాభిముఖ్యేన విద్రుతాం తాం విచింతయేత్.
कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्चिन्द्रे रसायन हृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाभिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विशोचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 69तमः सर्गः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् सीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ఓం నమో వెంకటేశాయ. శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహంతో మనం ప్రతిరోజు కూడా నిర్వహించుకుంటున్న శ్రీమద్ రామాయణం బాలకాండ ప్రవచన పారాయణ కార్యక్రమాలలో భాగంగా ఈ నెల 25వ తారీఖున సోమవారం మనం శ్రీమద్ రామాయణం బాలకాండ 10వ అఖండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం. 25వ తారీఖున ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని రామచంద్రమూర్తి యొక్క సంకల్పంతో రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో మనందరము కలిసి నిర్వహించుకుని స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుదాము. ఓం నమో వెంకటేశాయ.